శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 113వ సర్గము. చిత్రకూటము నుండి సపరివారముగా బయలుదేరిన భరతుడు మార్గమధ్యమున భరద్వాజ మహర్షి ఆశీస్సులను గొని తిన్నగా అయోధ్యకు చేరుట. తరువాత భరతుడు శత్రుంజయము అను పేరుగల ఏనుగు అంబారీపైనున్న పాదుకులను తీసుకుని వాటిని తన శిరస్సున దాల్చి శత్రుఘ్న సహితుడై సంతోషంతో రథం ఎక్కాడు. వశిష్ఠుడును వామదేవుడును వ్రతదీక్షలో గట్టివాడైన జాబాలియు మంత్రాంగమున నిపుణులైన మంత్రులందరూ భరతుని రథమునకు ముందు భాగమున తమ తమ వాహనములపై సాగిపోతూ ఉన్నారు. వారు సీతారాముల పాదస్పర్శతో పునీతమైన చిత్రకూట మహాపర్వతమునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి మనోహరమైన మందాకినీ నది వైపుగా ప్రాంగ్ముఖులై ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు భరతుడు తన సైన్యములతో కూడి చిత్రకూట పర్వతము నుండి స్రవించుచున్న వివిధ వర్ణములు గల రమ్యములైన గైరికాది ధాతువులను దర్శిస్తూ ఆ గిరి యొక్క పార్శ్వభాగమున సాగిపోతూ ఉన్నాడు. ఆ సమయమున భరతుడు చిత్రకూట పర్వతము నుండి కొంత దూరం వెళ్ళిన తరువాత అచ్చటికి సమీపముననే కనిపిస్తూ ఉన్న భరద్వాజాశ్రమాన్ని చూశాడు. అంతటా బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజాశ్రమం దగ్గరకు వెళ్ళి అచ్చట తన రథముపై నుండి దిగాడు. తరువాత అతడు ఆ ఆశ్రమంలో ప్రవేశించి ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లాడు. భరద్వాజ మహర్షి భరతుని రాకకు ఎంతో సంతోషించి ఆయనను ఇలా ప్రశ్నించాడు. నాయనా భరత, అన్నయ్యకు శ్రీరామచంద్రుని దర్శనమైనదా? నీ కార్యము సఫలమైనదా? ధీశాలి అయిన భరద్వాజ మహాముని ఇట్లు అడుగగా సోదర ప్రేమ గల భరతుడు ఆ మహర్షికి ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ ప్రభువును దర్శించిన తరువాత నేనును మా గురువైన వశిష్ఠుడును అయోధ్యకు వచ్చి రాజ్యమును పాలింపవలసిందిగా ఆయనను ఎంతో అభ్యర్థించాం. దృఢదీక్ష గల శ్రీరాముడు అందులకు ఎంతయో సంతసించి వశిష్ఠ మహామునితో ఇలా చెప్పాడు. నేను 14 సంవత్సరముల కాలము వనవాసము చేయుదునని మా తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. శ్రీరాముడు ఇట్లు పలుకగా మిక్కిలి ప్రజ్ఞావంతుడైన వశిష్ఠ మహర్షి ఆయన మాటలలోని అంతరార్థమును గ్రహించిన వాడై మాట్లాడుటలో సమర్థుడైన శ్రీరామునితోటి ఇలా చెప్పారు. ఓ రామ, బంగారము చేతాపబడిన నీ ఈ పాదుకులను భరతునకు ప్రసాదింపుము. అవి కోసల ప్రజల యోగక్షేమముల భారమును వహించును. వశిష్ఠ మహర్షి ఇట్లు పలికిన తరువాత శ్రీరాముడు తూర్పు దిక్కునకు మరలి పాదుకులను ఒకసారి తొడుక్కొని తరువాత రాజ్యక్షేమమునకై వీటిని నాకు అనుగ్రహించెను. శుభప్రదములైన శ్రీరాముని పాదుకులను స్వీకరించి మహాత్ముడైన ఆ ప్రభువు యొక్క అనుజ్ఞను పొంది అయోధ్యను చేరుటకై మరలి వెళుతున్నాను. మహాత్ముడైన భరతుని నుండి సంతోషకరములైన ఈ మాటలను విని భరద్వాజ మహాముని ఆయనతోటి మిగుల శుభకరములైన మాటలను ఇలా చెప్పాడు. ఓ నరోత్తమ భరత, ఉత్తమమైన శీలము సత్ప్రవర్తనయు కలిగిన వారిలో శ్రేష్ఠుడైన వాడా, వర్షించిన విడువబడిన నీరు పల్లపు భూమికి చేరి తటాకాదులలో ఉండునట్లు సర్వశుభ లక్షణములను నీలో చేరి ఉన్నవి. ఇందు ఆశ్చర్యపడవలసింది ఏమీనూ లేదు. ఓ భరత, బాగుగా ధర్మములను ఎరిగిన వాడవు, ధర్మనిరతి గలవాడవు అయిన నీ వంటి పుత్రునిగన్న మహాబాహువగు ఆ దశరథ మహారాజు నిజముగా అమృత స్వరూపుడు. ఆ ప్రభువు మృతి చెందినను బ్రతికి ఉన్నట్లే. మహాత్ముడైన భరద్వాజముని ఇట్లు పలకగా భరతుడు చేతులు జోడించి ఆయనకు పాదాభివందనం చేసి అయోధ్యకు బయలుదేరుటకు సన్నద్ధుడయ్యాడు. వినయ సంపన్నుడైన భరతుడు భరద్వాజమునికి ప్రదక్షిణపూర్వకంగా పదే పదే నమస్కరించి మంత్రులు మొదలగు వారితో కూడి అయోధ్యకు బయలుదేరాడు. చతురంగ బలములతో కూడిన ఆ మహాసైన్యము పల్లకీలు, బండ్లు మొదలగు వాహనములతో పరివృతమై భరతుని అనుసరిస్తూ అయోధ్యకు బయలుదేరారు. వారందరూ చక్కని తరంగ పంక్తులతో ఒప్పుచున్న దివ్యమైన యమునా నదిని దాటారు. అటు తరువాత వారు
పవిత్ర జలములు గల గంగానదిని మరలా దర్శించారు. అనంతరము భరతుడు సైన్యములతోడను తదితర పరివారములతోడను కూడి చూడముచ్చటైన గంగానదీ ప్రవాహమును దాటి రమ్యమైన శృంగిబేరపురమున ప్రవేశించాడు. అంతట భరతుడు శృంగిబేరపురము నుండి బయలుదేరి కొంత దూరము ప్రయాణించిన తరువాత అయోధ్యను దర్శించాడు. తండ్రియు సోదరులను లేనట్టి ఆ నగరమును చూసిన తరువాత అతడు ఎంతో దుఃఖ సంతప్తుడై సారథి అయిన సుమంత్రునితోటి ఇలా అంటున్నాడు: ఓ సుమంత్ర, చూడుము, అయోధ్య పాడుబడి కళతప్పి ఉన్నది. దాని శోభలన్నీయును మాసిపోయినవి. అచటి ప్రజలలో ఆనందమే శూన్యమైనది. దీనావస్థకు గురి అయిన ఆ నగరమున నిశ్శబ్దము తాండవించుచున్నది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 113వ సర్గము సంపూర్ణం. శుభం.